హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో గర్భాశయ సమస్యలు రాకుండా చేయడానికి, నెలసరిలో వచ్చే సమస్యల నివారణకు, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, షుగర్ను కంట్రోల్లో ఉంచడానికి, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంతగానో ఉపయోగపడే అరటి పువ్వుతో కమ్మగా కూర చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం ఫస్ట్ ఒక అరటి పువ్వుని తీసుకోవాలండి. బ్రౌన్ కలర్ లేయర్స్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఉంటే ఇలా అరటి పువ్వులు ఉంటాయండి. వీటిని సపరేట్ చేసుకోవాలి. అన్ని పువ్వులు కూడా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని తీసుకొని పొడవుగా ఉన్న పెటల్ని అలా వెనక్కి బెండ్ చేస్తే ఇందులో 5-6 వరకు స్టిక్స్ ఉంటాయండి. వీటిలో ఒకటి మాత్రమే పొడవుగా చిన్న హెడ్తో ఉంటుంది. దీన్ని స్టెగ్మా అంటారు. దీన్ని తీసివేయాలి. అలాగే దీనికి ఎదురుగా ట్రాన్స్పరెంట్గా చిన్న పెటల్ ఉంటుందండి. దీన్ని కూడా తీసివేయాలి. పొడవుగా ఉండే స్టెగ్మా అండ్ స్మాల్ పెటల్ రెండు కూడా తీసేయాలి. వీటిని రిమూవ్ చేయకుండా కూర చేసుకున్నామంటే అసలు తినలేమండి, చాలా వగరుగా ఉంటుంది. సో అందుకని వాటిని రిమూవ్ చేసేయండి. వీటిని ఇలా క్లీన్ చేయడమే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కర్రీ చేయడం ఈజీగానే అయిపోతుంది. లాస్ట్లో ఉండే చిన్న పెడల్స్ని ఏం చేయనవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా కట్ చేసేసుకొని వాడేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా అరటి పూలను తీసుకొని కట్ చేసుకుని మజ్జిగలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మజ్జిగను వడగట్టేసుకొని అరటి పువ్వును వేసేయాలి. ఇలా 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా సపరేట్గా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వగర్ అనేది పోతుంది. ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోనే 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న అరకప్పు పెసరపప్పును వేసుకోవాలండి. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో ఉడికించుకున్న అరటి పువ్వును వేసుకోవాలి. అరటి పువ్వును కూడా కాస్త వేయించుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అంతా మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు కంటే కూడా తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే పొడిగా లేకుండా పప్పు ముద్దలాగా ఉడికిపోతుంది. పప్పును ముందుగా నానబెట్టుకున్నాం కదండి, కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎన్నో ఔషధ గుణాలున్న ఈ అరటి పువ్వుతో కర్రీని తయారు చేయడం. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.